కోరిన కోరికలు అనుకున్నది జరగలేదని దేవుళ్ళను మారుస్తున్నారా? కష్టం వస్తేనే దేవుడు గుర్తొస్తాడు మనలో చాలామందికి. అయితే సాధారణంగా అందరూ కష్టాలు తొలగించమనే కదా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. ఏ ఆపద వచ్చినా, కోరిన కోరికలు తీరకపోయినా, బాధలు పెరిగి బ్రతుకు బరువు అవుతున్నప్పుడు మనందరికీ కనిపించేది దేవుడొక్కడే. ఇష్టమైన దైవాన్ని ప్రార్థిస్తాం, పూజిస్తాం, మొక్కులు మొక్కుతాం, ముడుపులు కడతాం, కోరికల చిట్టా విప్పుతాం, కొబ్బరికాయలు కొడతాం, నీ కొండకు నడిచి వస్తాను అని అంటాం, ఉపవాసాలు చేస్తాం, కనిపించిన ప్రతి దేవుడికి నా కోరికలు తీర్చమని అప్లికేషన్ పెడుతూ ఉంటాం. పలానా దేవుని నమ్మితే బాధలు తీరట్లేదని అంటాం. ఒంటి మీద చొక్కాని మార్చినంత సులభంగా దేవుణ్ణి కూడా మార్చేస్తున్నాం. ఇది ఇప్పుడు సమాజంలో అతి సహజంగా జరుగుతున్న పరిణామక్రమం. ఈ కథ ఎలా ఉన్నా దీనిలోని నీతిని మాత్రం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గ్రహించి తీరాలి. పూర్వం ఒక ఆయనకు చాలా కష్టాలు వచ్చాయి. ఎక్కడికి వెళ్ళినా బ్రతుకు భారం అనిపించేది. ఈ కష్టాల నుంచి బయటపడాలంటే అపారమైన దైవకృప అవసరమని ఎవరో చెప్పారు. ఏ దేవుణ్ణి పూజిస్తే కోరికలు తీరుతాయా అని ఆలోచనలో పడ్డాడు ఈ వ్యక్తి. శివుడు బోళాశంకరుడు కదా, భక్తులు పిలవగానే పలుకుతాడని వెంటనే ఒక శివలింగాన్ని కొని తెచ్చి అభిషేకాలు చేయడం మొదలుపెట్టాడు. ప్రతిరోజు శివుడికి పూజలు చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఎవరో చెప్పారు, శ్రీకృష్ణుడు అద్భుతమైన లీలలు చేస్తాడు, ఎన్నో మహిమలు చేసినవాడు, ఏదో ఒక అద్భుతం చేసి భక్తులను కాపాడుతాడని చెప్పారు. అంతే, ఆయన శివలింగాన్ని పక్కన పెట్టి శ్రీకృష్ణుడికి పూజలు చేయడం మొదలుపెట్టాడు. అయినా కష్టాలు తీరట్లేదు. ఇంతలో వినాయక చవితి రానే వచ్చింది. కోరికలు తీరాలంటే వినాయకుడిని పూజించాలని రోజు ఈ వ్యక్తి వినాయకుడికి ఆరాధన మొదలుపెట్టాడు. ధూప దీప నైవేద్యాలతో వినాయకుడిని పూజించాడు. కొన్నాళ్ళు ఇలా సాగింది. అయినప్పటికీ ఈయన కోరికలు ఏమాత్రం తీరలేదు, బాధలు తగ్గలేదు. ఎవరో చెప్పారు, ఆంజనేయ స్వామి అయితే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలడని. హనుమంతుని పూజించమని చెప్పారు. ఈయనకి నిజమే అనిపించింది. వెంటనే ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని తెచ్చి పూజించడం మొదలుపెట్టాడు. ఆంజనేయ స్వామి బ్రహ్మచారి కదా, కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలని ఎవరో చెప్పడంతో ఆ విధంగానే ఆంజనేయ స్వామి వారిని పూజించడం మొదలుపెట్టాడు. అయినా ఫలితం కనిపించడలేదు. ఇక ఈ దేవుళ్ళందరూ ఇంతే, మగదేవుళ్ళు సులభంగా కరగరేమో అనుకున్నాడు. అమ్మవారి లాంటి వారైతే కరుణ, ప్రేమ, జాలి ఎక్కువగా ఉంటుంది, తల్లిలా ఆదుకుంటుందని అమ్మవారిని కొలవాలని నిర్ణయానికి వచ్చాడు. అయితే ఆయన అదృష్టమో ఏమో, కాలం కలిసి వచ్చిందో ఏమో, కష్టాలన్నీ తీరిపోయాయి, కోరికలన్నీ నెరవేరాయి, సిరి సంపదలు, సుఖ సంతోషాలు కలిగాయి. అమ్మవారి మీద అపారమైన నమ్మకం పెరిగింది. ఒకరోజు అమ్మవారి ముందు పెట్టిన సాంబ్రాణి పొగ తాను ఇంతకుముందు పూజించిన ఇతర దేవతల విగ్రహాల వైపు వెళ్లడం చూశాడు. వారికి ఈ ధూపం ఆగ్రానించే అర్హత లేదని, శివలింగానికి, శ్రీకృష్ణుడి విగ్రహానికి, ఆంజనేయ స్వామి వారి విగ్రహానికి, వినాయకుడి విగ్రహానికి వారి ముఖాలకు కప్పేలా గుడ్డలు కట్టాడు. అప్పుడు మళ్ళీ అమ్మవారిని ధ్యానిస్తూ కళ్ళు మూసుకున్నాడు. కొంతసేపు అయిన తర్వాత కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా శ్రీకృష్ణుడు, శివుడు, గణేశుడు, ఆంజనేయ స్వామి వారు నిలబడి ఉన్నారు. ప్రసన్నంగా నవ్వుతున్నారు. వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు. నేను మీ అందరి దేవుళ్లను చాలా కాలం క్రిందట చాలా శ్రద్ధగా, భక్తి శ్రద్ధలతో ఆరాధించాను. మీరిప్పుడు వచ్చారా? నేనిప్పుడు మిమ్మల్ని పిలవనే లేదు, మిమ్మల్ని రమ్మని చెప్పలేదు, మిమ్మల్ని పూజించను లేదు. పైగా మీ మీద కోపంతో, మీ ముక్కు నోళ్లను మూసే ఉద్దేశంతో మీ ముఖాలకు గుడ్డలు కూడా కట్టాను అన్నాడు. అప్పుడు శివుడు అన్నాడు, నాయనా, అప్పుడు నీవు మమ్మల్ని నిర్జీవమైన విగ్రహాలుగానే భావించావు, ఇప్పుడు మమ్మల్ని సజీవులుగా భావించావు. కనుకనే ధూపం ఆగ్రానించకూడదని మా ముక్కు నోళ్లకు గుడ్డలు కట్టావు. అంటే మేమిక్కడ ఉండి నీ ధూపంని ఆగ్రానిస్తున్నాము అనుకున్నావు కాబట్టే కదా మాకు గుడ్డలు కట్టావు. మేమిక్కడ ఉన్నామని విశ్వాసంతో నీలో ఉంది కాబట్టే, మేమిక్కడే ఉన్నామన్న విశ్వాసం నీలో ఉంది కాబట్టే మేము నీకు దర్శనమిచ్చాము అని చెప్పాడు. తక్కిన దేవతలంతా శివుడు చెప్పింది వింటూ అవునన్నట్లుగా చిరునవ్వు చిందించారు. అందరూ అతన్ని ఆశీర్వదించి అంతర్ధానమయ్యారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, భగవంతుని విగ్రహంగా కాకుండా నిజంగా ఉన్నాడనే దృఢ విశ్వాసంతో పూజించాలి, మనస్ఫూర్తిగా పూజించాలి, మనస్ఫూర్తిగా ఆరాధించాలి. అప్పుడే భగవంతుడు మనకు కనిపిస్తాడు. రామకృష్ణ పరమహంస గారు చిన్నతనంలో అమ్మవారి గుడికి నైవేద్యం పట్టుకెళ్లాల్సి వచ్చింది. అది పుచ్చుకొని బయలుదేరాడు. నైవేద్యం అమ్మవారి ముందు పెట్టి తినమన్నాడు. ఆవిడ రోజు నైవేద్యం తింటుంది అనుకున్నాడు. రోజు తినేదానివి ఈ రోజు ఎందుకు తినట్లేదు నీవు? తింటే గాని నేను ఇక్కడి నుంచి వెళ్ళను అన్నాడు రామకృష్ణ పరమహంస గారు. అమ్మవారు ఆ నైవేద్యం తింటారనే అతని దృఢ విశ్వాసానికి మెచ్చి అమ్మవారు నిజంగానే ప్రత్యక్షమై నైవేద్యం తిన్నది. అది విశ్వాసం అంటే. అందరూ దేవతలు ఒకే దేవుని వేర్వేరు రూపాలని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కష్టాలు కర్మఫలాన్ని బట్టి వస్తాయి, అవి ఎల్లకాలం ఉండవు. దైవారాధనతో కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. శ్రీకృష్ణుడికి ప్రాణ స్నేహితుడు అర్జునుడు. అయినా మోక్షం రాకపోగా మళ్ళీ జన్మలెత్తవలసిన అవసరం ఎందుకు వచ్చింది? శ్రీకృష్ణుడు అనుకుంటే అర్జునుడికి మోక్షం ఇవ్వలేడా? ఖచ్చితంగా ఇవ్వగలడు. భూమి మీద పుట్టాక జీవుడే కాదు, దేవుడైనా సరే కర్మఫలం అనుభవించి తీరాల్సిందే. అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తీవ్రమైన తపస్సు చేశాడు. శివుడు మెచ్చుకొని కిరాతుడి రూపంలో వచ్చి యుద్ధం చేశాడు.
అర్జునుడి మీద ప్రేమతో ఓడినట్లు నటించాడు శివుడు. ఇది తెలియని అర్జునుడు శివుడిపై గెలిచానని ఒకానొక సమయంలో శ్రీకృష్ణుడితో అంటాడు. ఆ ఒక్క మాట కర్మగా మారి మరుజన్మ వచ్చేలా చేసింది అర్జునుడికి. ఏ కళ్ళతో అయితే శివుడిని చూశాడో అవే కళ్ళు అర్పించి మోక్షం సాధించేలా చేసింది ఆ మాట. కన్నప్ప స్టోరీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. చాలా ఓపికగా ఈ వీడియోని చివరి వరకు చూసిన వారు మీ అందరికీ ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వీలైతే ఒక లైక్ ఇచ్చి ఈ వీడియోని నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేసుకొని పెట్టుకోండి. తద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. కమెంట్ చేసే ముందు హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. జై శ్రీరామ్.